బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలు క్షణక్షణ రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి వీరిద్దరూ పావులు కదుపుతున్నారు. పోయిస్ గార్డెన్లోని జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మార్చాలని పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం పోయిస్ గార్డెన్లో శశికళ నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మారిస్తే శశికళ పోయిస్ గార్డెన్ ను ఖాళీ చేయాల్సిందే. మరోవైపు పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ సమావేశమయ్యారు. చెన్నై పోలీస్ కమిషనర్ ను బదిలీ చేయాలని పన్నీర్ సెల్వం ఆదేశించారు. సేమ్ టైం తన అనుమతి లేకుండా అన్నాడీఎంకే ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరికి అనుమతించొద్దని బ్యాంకులకు లేఖ రాశారు. శశికళ వర్గం కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావును ఇవాళ శశికళ కలిసే ఛాన్స్ ఉంది. తన బలగాన్ని చూపించే అవకాశాలున్నాయి. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయించే పనిలో బిజీగా ఉంది చిన్నమ్మ వర్గం. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో పార్టీ ఎంపీలు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ను కలిసే అవకాశాలున్నాయి. గవర్నర్ తీరుపై కంప్లైంట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేల్ని క్యాంపుకు పంపించారు శశికళ. మహాబలిపురంలోని గోల్డెన్ బే గార్డెన్ రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలున్నారు. భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యేలని సేఫ్ గా ఉంచారు శశికళ వర్గం నేతలు. పన్నీర్ సెల్వం మద్దతుదారుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు. గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం చెన్నై రానున్నారు. గవర్నర్ వస్తే తమిళనాడు రాజకీయ ఉత్కంఠకు ఓ దారి దొరికే అవకాశం ఉంది. విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకున్నా ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు గవర్నర్ తీరును బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు పైనే ఉంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. కాసేపటి క్రితమే ముంబై నుంచి చెన్నై బయలుదేరారు గవర్నర్ విద్యాసాగర్ రావు. శశికళకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్టు సమాచారం. సాయంత్రం 5 గంటలకు శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళనాడు సమస్య పరిష్కారానికి గవర్నర్ ముందు 4 అంశాలున్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి ఆప్షన్ గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శశికళను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నట్టు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహించే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెండో ఆప్షన్ గా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని గవర్నర్ కొనసాగించే అవకాశం ఉంది. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూసి ఆ తర్వాతే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవచ్చు. నిర్దోషిగా తేలితే శశికళే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించవచ్చు. ఆయన నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు అంగీకరించకుంటే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మూడో ఆప్షన్ గా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కానీ గొడవలు సద్దుమణిగితే అన్నాడీఎంకే ప్రభుత్వమే మరో 4 ఏళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది.
ఈ 3 అవకాశాలు ఉపయోగించని పరిస్థితుల్లో చివరి ఆప్షన్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. తమిళనాడులోని తాజా పరిణామాలపై పూర్తి అప్డేట్స్ భరత్ నడి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, కాసేపటి క్రితమే గవర్నర్ చెన్నై బయలుదేరారు. ఇప్పుడు తమిళనాడులో సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? మరి కాసేపట్లో చెన్నైకి చేరుకోబోతున్నారు విద్యాసాగర్ రావు. ఆయన చేరుకున్న వెంటనే షెడ్యూల్ వరుసగా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. పన్నీర్ సెల్వం అపాయింట్మెంట్ అడిగారు, తర్వాత శశికళ కూడా అపాయింట్మెంట్ అడిగారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గవర్నర్ ముందు అవసరమైతే బల ప్రదర్శన చేయాలని కూడా శశికళ భావిస్తున్నారు. అటు పన్నీర్ సెల్వం మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న మనం చూసాం, జయలలిత మరణంపై ఆయన విచారణకు ఆదేశిస్తానన్నారు రిటైర్డ్ హైకోర్టు జడ్జితో. ఇవాళ తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే పోలీస్ గార్డెన్ లో ఉన్న జయ నివాసం, వేద నిలయంగా దీన్ని పిలుస్తుంటారు. వేద నిలయం అని ఎందుకు పిలుస్తారంటే జయలలిత మదర్ పేరు వేద, అందుకోసం దీన్ని వేద నిలయంగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ నివాసంలో శశికళ ఉంటున్నారు. నిజానికి 2012లో శశికళను ఒకసారి పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు శశికళతో పాటు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా పోలీస్ గార్డెన్ లో అడుగు పెట్టొద్దన్నారు. ఆ తర్వాత మళ్ళీ జయలలిత బహిష్కరణ ఎత్తేసినప్పుడు కుటుంబ సభ్యులు అప్పటి నుంచి కూడా రానివ్వలేదు. బట్ జయలలిత మరణం తర్వాత శశికళ, తర్వాత భర్త నటరాజన్ వీళ్ళంతా కూడా వేద నిలయంలోనే ఉంటున్నారు. కాబట్టి పన్నీర్ సెల్వం దానికి కౌంటర్ చేసే విధంగా వేద నిలయాన్ని జయలలిత స్మారకంగా మారుస్తూ ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా చెన్నై పోలీస్ కమిషనర్ కూడా బదిలీ చేశారు. ఎందుకంటే చెన్నై పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రిగా తన ఆజ్ఞలు వినకుండా శశికళకు మద్దతుగా నిలుస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో పన్నీర్ సెల్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తమకు దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. తర్వాత ఆయన రాజీనామాను కూడా ఉపసంహరించుకొని బల పరీక్ష నిర్వహించాలి, ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలి. ఎందుకంటే కేర్ టేకర్ సీఎం, ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం గా ఉన్నారు కాబట్టి బల పరీక్ష నిర్వహించాలని ఆయన అడగబోతున్నట్టు కూడా తెలుస్తుంది. బల పరీక్ష నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా బలం నిరూపించుకుంటామని చెప్తున్నారు. అదే సమయంలో శశికళ కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు పూర్తి స్థాయిలో తనకు ఉంది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేయాలని శశికళ కోరబోతున్నారు. ఎమ్మెల్యేలు, శశికళకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా మహాబలిపురం రిసార్ట్స్ లో ఉన్నారు. 130 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అన్నప్పటికీ కొద్దిమంది తమిళనాడు జర్నలిస్టులు ఏం చెప్తున్నారంటే 100 మంది ఎమ్మెల్యేలు దీనికి మీటింగ్ వచ్చారు, ఇంకా 30 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం దగ్గర రాలేదు, ఇక్కడ కూడా రాలేదు. సో వాళ్ళంతా కూడా ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో గవర్నర్ విమర్శల నేపథ్యంలో లాస్ట్ 3 days గా గవర్నర్ మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో ఎటకెలకు ఆయన చెన్నై చేరుకోబోతున్నారు. చేరుకున్న వెంటనే ఈ మీటింగ్స్ ఉన్నాయి. ఇంకోవైపు ఢిల్లీలో కూడా శశికళ క్యాంప్ మకాం వేసింది. శశికళ మద్దతుదారులైన ఎంపీలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. వాళ్ళంతా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ కోరారు, బట్ ఇప్పటివరకు అయితే ఇంకా అపాయింట్మెంట్ లభించలేదు. ఒకవేళ గవర్నర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనుక రాకపోతే రాష్ట్రపతి దగ్గరికి వచ్చి రాష్ట్రపతిని కలిసి అవసరమైతే ఎమ్మెల్యేలతో ఇక్కడ కూడా తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంది అని పరేడ్ చేయించేందుకు కూడా శశికళ క్యాంప్ సిద్ధమవుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.
తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి వీరిద్దరూ పావులు కదుపుతున్నారు. పోయిస్ గార్డెన్లోని జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మార్చాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం పోయిస్ గార్డెన్లో శశికళ నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మారిస్తే శశికళ పోయిస్ గార్డెన్ను ఖాళీ చేయాల్సిందే. మరోవైపు పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ సమావేశమయ్యారు. చెన్నై పోలీస్ కమిషనర్ను బదిలీ చేయాలని పన్నీర్ సెల్వం ఆదేశించారు. సేమ్ టైం తన అనుమతి లేకుండా అన్నాడీఎంకే ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరికీ అనుమతించవద్దని బ్యాంకులకు లేఖ రాశారు. శశికళ వర్గం కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావును ఇవాళ శశికళ కలిసే ఛాన్స్ ఉంది. తన బలగాన్ని చూపించే అవకాశాలున్నాయి. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయించే పనిలో బిజీగా ఉంది చిన్నమ్మ వర్గం. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తమ్మిదురై నేతృత్వంలో పార్టీ ఎంపీలు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ను కలిసే అవకాశాలున్నాయి. గవర్నర్ తీరుపై కంప్లైంట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేలని క్యాంపుకు పంపించారు శశికళ. మహాబలిపురంలోని గోల్డెన్ బే గార్డెన్ రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలున్నారు. భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యేల్ని సేఫ్ గా ఉంచారు శశికళ వర్గం నేతలు. పన్నీర్ సెల్వం మద్దతుదారుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు.